కూడా ఆ నిధులనిచ్చి దేశంలోనే బాసర సరస్వతి ఆలయం ఒక గొప్ప ఆలయంగా తీర్చిదిద్దడానికి ఈనాడు మన ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాన్ని విస్తరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు సత్యనారాయణ స్వామి మందిరం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వారు ప్రతిపాదన చేసిండ్రు. మిత్రులు ప్రేమ సాగర్ రావు గారి అభ్యర్థన మేరకు మా మిత్రులు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి పుష్కరాలు ఏదైతే మనం కార్యక్రమం తీసుకున్నామో బాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే మందిరాల అభివృద్ధి అనుకున్నామో అందులో మొట్టమొదటి ఆలయ అభివృద్ధి కింద గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం. తక్షణమే అధికారులను కలెక్టర్లను ఆ ప్రాంతం పర్యటించి దాన్ని మొత్తం అంచనాలు సిద్ధం చేయండి. ఈ మందిరాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువనే, కానీ అట్లని మిగతా వాళ్ళలాగా చెయ్యకుండా వదిలేసే సమస్యనే లేదు. ఈ జిల్లాకి ఏమేమి కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒక్కసారి తప్పకుండా ఈ జిల్లాకు వస్తూనే ఉంటా. వచ్చినప్పుడల్లా మీకు నిధులు తెస్తూనే ఉంటా. ఆనాడు కొట్లాట కోసం ఒక స్ఫూర్తి కోసం ఈ ఆదిలాబాదునే ఎన్నుకున్నాం నేను, మిత్రులు బట్టి విక్రమార్క గారు. ఈనాడు కూడా తెలంగాణ అభివృద్ధిని ఆదిలాబాదు ద్వారానే ప్రపంచానికి చూపించాలి. గోదావరి జలాలను ఒడిసి పట్టాలి. ఈ నేలను సస్యశ్యామలం చెయ్యాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. దానికోసం మీ అందరి సహకారం కావాలి. ఇవాళ మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, సన్న బియ్యం ఇచ్చినా, ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా, రైతు భరోసా ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి అందించినా, ఏ కార్యక్రమం చేసినా పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. మేము పాలకులం కాదు, ప్రజలెన్నుకున్న సేవకులం. ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచనతోనే మీ ముందు నిలబడ్డం. అందుకే మిత్రులారా, ఆదిలాబాదు మీద ఈనాడు మాకున్న ప్రత్యేకమైన అభిమానం మీ గుండెల నిండా ఉన్నది. కాబట్టే ఎర్రటెండలో కూడా వేలాది మంది, ముఖ్యంగా ఎడమ వైపున చూస్తే మా ఆడబిడ్డల్ని చూస్తే నా కడుపు నిండింది, ఆకలి కూడా మాయమయ్యింది. ఎందుకంటే ఇంతమంది ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి వస్తే ఇక ఎవరు ఎదురొచ్చినా ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అందుకే మా అక్కలకు ఆయల్లా ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. పాలపిట్టలాగా మా అక్కలు కట్టుకొని వచ్చారు. ఈసారి మళ్ళా కొత్త చీరలు చిలకపచ్చ రంగుతోని మా ఆడబిడ్డలు చిలకల లెక్క మంచిగా ఉండాలి. ఇంటాయన కూడా సంతోషపడాలి, అబ్బా మా ఆవిడ ఎంత అందంగా ఉంది చీర కట్టుకుంటే అని. మళ్ళీ ఇందిరమ్మ చీరలకు ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఈసారి చిలకపచ్చ చీరలు ఇవ్వాల్సిందిగా మా బట్టి విక్రమార్క గారికి నగదు మంజూరు చేయాల్సిందిగా ఆనాడు పాలపిట్ట రంగు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ రంగులో మా అక్కలందరినీ నేను చూడదలుచుకున్నా. మీరు ఆ నిధులు కూడా మంజూరు చేయాలి. ఇదే ఆడబిడ్డలకు మనం పెట్టే చీర మన పుట్టింటి ఆడబిడ్డకు పెట్టే సారెలాగా ఉండాలి. నువ్వు ఏమిచ్చినా ఆడబిడ్డకు సంతోషం ఉండదు, కానీ పుట్టింటోళ్ళు పెట్టిన చీరను జాగ్రత్తగా అలమారిలో దాచిపెట్టుకొని పండుగ పూట కట్టుకుంటుంది. ఏమక్క అవునా? అది అగ్వదైనా సరే, కానీ ఈ పుట్టింటోళ్ళు పెట్టిరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ మీ సోదరుడు పుట్టింటి నుంచి మళ్ళా మీకు ఇందిరమ్మ చీర సారె రూపంలో మళ్ళా పెట్టడానికి మొత్తం తయారు చేస్తున్నాం. ఇగో బట్టి గారు మనకు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇస్తా అన్నాడు. మళ్ళా డిసెంబర్లో మా అక్కలకు చిలకపచ్చ చీరతోని మా ఆడబిడ్డలను అందరిని కూడా గౌరవించుకునే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా గోడెం నగేష్ గారు చెప్పిన మా ఊర్లో క్రీడా పాఠశాల పెట్టినాని. ఈనాడు గంజాయి, డ్రగ్స్, పబ్బులు అని తిరుగుతున్నారు యువత. పెడ మార్గాన చెడు మార్గాన పోతున్నారు.
వాళ్ళందరినీ మత్తు బాట వదులురా, మైదానాల బాట పట్టురా అని చెప్పి ఇవాళ పిల్లలకు ఒక స్ఫూర్తి నింపడానికి మేమే క్రీడా మైదానాలకు వెళ్ళడమే కాదు, మన ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్సీలకు కూడా మన ఆటల పోటీలు పెట్టినాం, మొత్తం పెద్ద ఎత్తున నిర్వహించినాం. అందుకే ఇవాళ ప్రపంచ దిగ్గజమైన మెస్సీని ఫుట్బాల్ ఆడటానికి మన రాష్ట్రానికి తెచ్చినాం. ఈరోజు క్రీడల గురించి ఏదైతే ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఒక ఆలోచన చేసిండ్రో, హైదరాబాద్ వెళ్ళి నెంబడే మా మిత్రులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా, శాసనసభ్యులు నా దృష్టికి తెచ్చిన ఏవైతే నివేదికలు ఉన్నాయో